హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు కంది గింజల పులావ్ రెసిపీని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కంది గింజల పులావ్ చేయడానికి ముందుగా కందికాయలను తీసుకుని కందికాయలను ఒలుచుకుని కంది గింజలను తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి ఒక గ్లాస్ సోనా మసూరా రైస్ని వేసుకుని రైస్ని బాగా వాష్ చేసుకుని రైస్ని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇష్టమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత పులావ్ మసాలాలన్నీ వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి 7 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు మీ కారానికి సరిపడా వేసుకుని పచ్చిమిర్చిని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న కంది గింజలను 1/2 కప్పు దాకా వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కంది గింజలను 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 టొమాటోలు, కప్పు దాకా పుదీనా, కప్పు దాకా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని టొమాటోని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టొమాటోని మరీ సాఫ్ట్గా ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ సోనా మసూరా రైస్కి 2 గ్లాసుల నీళ్లను వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని నీళ్లను బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ సోనా మసూరా రైస్ని వేస్తున్నాను. రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని వెంటనే కుక్కర్ మూత పెట్టుకోకుండా 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే రైస్ సపరేట్గాను మసాలా సపరేట్గాను అవ్వకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. 1-2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, రైస్ సపరేట్గాను మసాలా సపరేట్గాను అవ్వకుండా ఈవెన్గా కుక్ అయ్యి రైస్ పొడి పొడిగా సూపర్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ సీజన్లో కందికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.